మొగుళ్లపల్లి మండలం కొరికిశాల కస్తూర్బాలో ఎస్ఓ వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రి పాలయ్యారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. కొరికిశాల కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయాలని కోరారు. ఎస్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి నేరెల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణిగుంట్ల ప్రవీణ్, అజయ్, రాజేష్, పవన్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ముగులపల్లి మండలం కేంద్రంలో ఉన్నటువంటి కొరికిశాల కస్తూర్బా విద్యాలయంలో నిన్న 4వ తేదీన విద్యార్థులు ఉదయం పూట కిచిడి తిని అస్వస్థకు గురై హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. ఈ విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్లయితే విద్యార్థుల్లో కిచిడిలో పురుగులు రావడం, తినేటువంటి అన్నంలో పురుగులు ఉండడం వల్లనే విద్యార్థులు చాలామంది అస్వస్థకు గురవుతున్నారని మనం స్వయంగా చూసినాం. పలుసార్లు విద్యార్థులు ఎస్ఓ మేడం గారికి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థులకు న్యాయం చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలు పలుసార్లు కంప్లైంట్ చేసినా కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ఘటన జరిగింది. చాలామంది విద్యార్థులు 30 మంది విద్యార్థులు సుమారు నిన్న చిట్యాల హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. కేవలం ఈ నిర్లక్ష్యం ఎస్ఓ ఇక్కడ కస్తూర్బా ఎస్ఓ మేడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎస్ఓ మేడం పైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వర్కర్ల పైన కూడా జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లను, కళాశాలను, ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలను, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలను, గురుకుల పాఠశాలను విజిట్ చేసి విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ పైన, ఎమ్మెల్యే గారి పైన, విద్యాశాఖ అధికారుల పైన ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా హాస్టల్ అన్ని కూడా విజిట్ చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పలుసార్లు ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి, ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి స్వయంగా మన జిల్లాలో మన మండల కేంద్రంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చర్యలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పొరపాటు మరొకసారి జరిగితే విద్యార్థుల పక్షాన అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.